నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, అలాగే ఇంత పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, మనం చాలా పెద్ద ప్రమాదంలో ఈరోజు ఉన్నాం. ఇటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇంత తొందరగా వస్తుందనేది ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం ఒక్కసారిగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటికీ మన విశాఖ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీన్ని ఎలా ఆపాలి, ఆపటం కోసం ఎలాంటి పోరాటం చేయాలి, ఇదే ఈరోజు ఉన్నటువంటి ప్రశ్న. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు అమ్మకానికి పెట్టారు. అయితే చాలామంది, ముఖ్యంగా కొత్త తరం, కొత్త చదువుకొని బయటకు వస్తున్నటువంటి యువకులు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉండాలి, వాటి గొప్పతనం ఏమిటి, వాటికి ఈరోజు సమాజంలో తరతరాల నుంచి సామాజికంగా ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నటువంటి తరగతులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి, అవి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. దానికి దీనికి మనకి ఉన్నటువంటి ఇంటర్లింక్ అనేటువంటి కూడా చాలా మందికి అర్థం కానటువంటి ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దూకుడుగా తన యొక్క భావజాలాన్ని మొత్తాన్ని సమాజం మీద వృద్ధి, కొత్త జనరేషన్, కొత్త యువకుల్ని ఆ భావజాలంలో దింపి ఈరోజు దేశంలో ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇదే మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సవాల్. దీన్ని మనం అధిగమించటమే ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం. ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఒక 5,000 మందో 6,000 మందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మనకు పొందుపరిచినటువంటి రిజర్వేషన్ అమలు చేయటం వల్ల కనీసం 4,000-5,000 మంది ఈరోజు ఉద్యోగ అవకాశాల్లో ఉన్నాం. 4,000-5,000 మందే కాదు, ఈరోజు విశాఖపట్నం అనేటువంటి ఒక పెద్ద పారిశ్రామిక నగరం. ఈ పారిశ్రామిక నగరంలో ప్రభుత్వ పెట్టుబడితో అనేకమైనటువంటి ప్రభుత్వ కంపెనీలు కలిసి కొత్తగా పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపించడమే కాదు, మన పక్కనే ఉండేటటువంటి సింధియా, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఒకప్పుడు సింధియా వాళ్ళకి ప్రైవేట్, అది జాతీయం చేశారు. అలాగే మనకి హెచ్పిసిఎల్ ఉంది, ఒకప్పుడు కాల్టాక్స్, అది బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్, దాన్ని జాతీయం చేశారు. అంతకుముందే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రానికి ముందున్నటువంటి పోర్ట్ని, బ్రిటిష్ వాడి యొక్క ఎగుమతులకి దిగుమతులకు ఉపయోగించుకునేటటువంటి పోర్ట్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత విశాఖపట్నం పోర్టుగా మార్చారు. ఆ తర్వాత బిహెచ్ఎల్ వచ్చింది, ఆ తర్వాత హిందుస్థాన్ జింక్ వచ్చింది. అంతకుముందు మన యుద్ధాన్ని, మన సరిహద్దులన్నింటినీ కూడా కాపలాగాయటానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ వచ్చింది. వీటన్నింటిలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు రిక్రూట్ కాబట్టారు. అలాగే ప్రభుత్వ సర్వీసులు వచ్చినాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా, వైద్యం కానీ లేకపోతే అనేకమైనటువంటి ప్రజల యొక్క సౌకర్యాన్ని కల్పించడానికి, ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడానికి, ప్రజలకు కావాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగేటటువంటి అనుసంధానాన్ని ముందుకు
తీసుకెళ్ళడం కోసం అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు ముందుకు రావాల్సి వచ్చింది. వాటన్నింటిలో కూడా వేల మంది ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు. వీటితో పాటు ఓ పెద్ద ఎస్టేట్గా ఓ పెద్ద రంగంగా రైల్వేలు వచ్చింది. బ్రిటిష్ వాడి కాలంలోనే వచ్చినాయి, ఆ తర్వాత విస్తరించినాయి. అందులో దాదాపు మన విశాఖ వాల్టైర్ డివిజన్గా దాదాపు 25,000 మంది రైల్వేలో ఉద్యోగాలు వచ్చినాయి, బ్యాంకులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ వచ్చింది. ఇటువంటి అనేకమైనటువంటి ఇవన్నీ ప్రభుత్వ పెట్టుబడితో ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళితే ఈ దేశంలో ఉండేటటువంటి అణగారినటువంటి తరగతులన్నింటినీ మనం ఈ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితం చేయగలం, వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి వైపు నడిపించగలనేటువంటి దృక్పథంతో ఇవన్నీ పెట్టారు. అలాగే మనకేదో ఉద్యోగాలు మనల్ని అభివృద్ధి చేయడమే కాదు, ప్రభుత్వ పెట్టుబడి పెట్టడం ద్వారా వెనుకబడినటువంటి ప్రాంతాలు బాగా వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంటుందనేటువంటిది వీటినన్నింటినీ పెట్టారు. రెండవది, ఇతర దేశాల మీద మనం ఆధారపడకుండా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రంగాల్లో మనం సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి ఉండాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇనుముగా స్టీల్ లేకపోతే ఈరోజు అనేకమైనటువంటి మనం నిర్మాణం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆహార సరుకుల దగ్గర నుంచి ఈరోజు ఇనుము దాకా ప్రతి రంగంలో కూడా మనం ఆర్థికంగా టెక్నాలజికల్గా మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప విదేశాల మీద ఆధారపడకూడదు అనేటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులు అనేటువంటి పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా పెట్టడం మన విశాఖ నగరంలో దాదాపు 35,000 మంది ఎస్సీ ఎస్టీ తరగతులకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ పిల్లలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వేతనాల కోసం పోట్లాడారు. వేతనాలు పెరిగినాయి. వేతనాలు పెరిగిన తర్వాత వీరి యొక్క జీవితాల్లో అభివృద్ధి అనేటువంటి వచ్చింది. పిల్లలను చదివించుకున్నారు, వైద్యం చదివించుకున్నారు, ఐఐటీలు చదివించుకోగలిగారు, ఎన్ఐటీ దగ్గరికి వెళ్ళగలిగారు, లేకపోతే విదేశాల్లో చదివించుకోగలిగినటువంటి శక్తి ఏర్పడింది. మనకి విదేశాల్లో ఉద్యోగాలు చేయగలిగినటువంటి స్థితికి కూడా ఈరోజు వెళ్ళాము. అంతేకాదు మన పిల్లలు ఇంకా తెలివితేటలతో పెంచుకొని అనేక రంగాల్లో ఈరోజు రాణించగలుగుతున్నాడు. ప్రభుత్వ రంగాల్లో మంచి పొజిషన్లో ఉండగలుగుతూ ఉన్నారు. అంత అభివృద్ధి సాధించగలిగాం ఈరోజు విశాఖపట్నంలో. మరి ఇటువంటి అభివృద్ధి 35,000 మంది ఆర్థికంగా శక్తివంతం కలిగినటువంటి వాళ్ళు ఈ మన రాష్ట్రంలో విజయవాడలో ఉన్నారా, కాకినాడలో ఉన్నారా, గుంటూరులో ఉన్నారా, ఏ జిల్లాలో ఉన్నారని నేను అడుగుతున్నాను. ఎక్కడా కూడా లేదు, ఇక్కడే ఉన్నారు. ఎందుకున్నారంటే ప్రభుత్వ పెట్టుబడితోటి ఇటువంటి రంగాలన్నీ కూడా వచ్చినాయి కాబట్టి రిజర్వేషన్ అమలు చేయడం. రిజర్వేషన్నే కాదు, ఈ రోజు పరిస్థితి ఏంటి, ఉద్యోగాలు చేస్తే రిజర్వేషన్తో పాటు ఓపెన్ కాంపిటీషన్లో కూడా మనం ఉద్యోగాలు సంపాదించగలిగినటువంటి స్థితికి వెళ్ళాము. ఓపెన్ కాంపిటీషన్ ఉద్యోగాలే కాదు, యూనివర్సిటీలో కానీ, ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, ఏ రంగంలో కానీ, ఈరోజు ఉండేటటువంటి ఐఐఎంలో కానీ ఈరోజు మన పిల్లలు రిజర్వేషన్లోనే కాదు పోటీ పరీక్షల్లో ఈరోజు ఓపెన్ కేటగిరీలో కూడా శక్తి సంపాదించుకునేటటువంటి స్థితికి మనం ఎదగలిగాం. కారణం దీనికి మన ఆర్థిక స్థితి ముందుకు వెళ్ళటం వల్ల, మన ఆర్థిక స్థితిలో అభివృద్ధి జరగటం వల్ల. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ రంగ సంస్థలోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోనూ మనం ఉద్యోగాలు చేయటం వల్ల ఈ మార్పు అనేటువంటి జరిగింది తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఈ మార్పు పూర్తిగా ధ్వంసం కావాలి. ఇప్పటి వరకు మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి మన బిడ్డలకి, ఇప్పుడు రాబోయేటటువంటి తరంకి ఈ అవకాశాలు లేకుండా చేయడం అనేటువంటి ఈరోజు నరేంద్ర మోడీ పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇదే నాశనం అయిపోతే మన యొక్క పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి మన పరిస్థితే కాదు, అసలు దేశం పరిస్థితే మారిపోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఈ కొద్దిగా అభివృద్ధి కూడా లేనటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడి మన దేశం తిరోగమన వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈరోజు చాలా మంది మేము పోట్లాడతాం అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పోట్లాడతాం, ప్రతిపక్ష పార్టీ కూడా పోట్లాడతాం అంటున్నారు. నేను అడుగుతూ అసలు పోట్లాడడం అంటే ఏమిటి? గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉంటే, బడ్జెట్లో పెట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మేస్తూ ఉంటే ప్రతి బడ్జెట్ని మీరు సమర్థించారు. లోక్సభలో మీరు ఓట్లు వేశారు. ఎందుకు వేశారు?
ఈ రోజు 1,75,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో అమ్ముతున్నారనేటువంటి బడ్జెట్లో పెట్టారు. ఈ బడ్జెట్ మీరు వ్యతిరేకించారా? ఏం వ్యతిరేకించలేదు కదా. రేపు బడ్జెట్ సమావేశాలు ఓటైపోతూ ఉన్నారు. అరే, దేశ సంపదని ముందుకు తీసుకెళ్లేటటువంటి అత్యధికమైన ప్రజానీకానికి జీవగర్రగా ఉండేటటువంటి ప్రభుత్వ సంపదని వారు లూట్ చేస్తూ ఉంటే మీరు లోక్సభలో ఉన్నప్పుడు దాన్ని ప్రతిఘటించాల్సినటువంటి వాళ్ళు ప్రతిఘటించకుండా వాటికి ఓట్లు వేస్తున్నారంటే అర్థం ఏమిటనేటువంటి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందువల్ల ఇటువంటి క్రిటికల్ జంక్షన్లో మనకి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలి. దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ప్రతిఘటించాలి, దీనికి వ్యతిరేకంగా పోట్లాడాలి. ప్రతి ఏప్రిల్ 14న మనం డాక్టర్ బాబాసాహెబ్ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవడం కాదు, అటువంటి జన్మదినాల రోజున మనం ప్రతిజ్ఞ పూనాలి, మన శపథం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు మేము కాపాడుకుంటామనేటువంటి ప్రభుత్వ సంస్థల్ని ఎంత త్యాగానికి చేసినా మేము సాధిస్తాం, కొనసాగించేటటువంటి విధంగా అవసరమైతే పార్టీల మెడలు ఉంచైనా ముందుకెళ్తామనేటువంటి పట్టుదల, అటువంటి ప్రయత్నం చేయకుండా మనం కాపాడగలిగినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏం లేదు. ఇదేదో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం యొక్క గొప్పతనమే కాదు. మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ గారు అత్యధికమైనటువంటి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కొనియాడేది మన దేశానికి ఒక రాజ్యాంగ నిర్మాత ఆయన అందరికీ తెలుసుకున్నటువంటి. అలాగే కుల విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా, కుల దోపిడీకి వ్యతిరేకంగా పోట్లాడినటువంటి ఒక సామాజిక ఉద్యమకారి వీరుడిగా భారతదేశాన్ని అందరికీ తెలుసు. ఆయన అదే కాదు, ఆయన దేశం ఎలా ఉండాలి, భారతదేశం స్వతంత్రం వస్తే ఆర్థిక వ్యవస్థ ఏ రూపంలో ఉండాలి, ఎటువైపు ప్రయాణం కావాలనేటువంటిది కూడా ఆయన పరిశోధనలో ఈ దేశం గురించి అనేక పత్రాల్లో మనకు తెలియజేశారు. అవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఆ పుస్తకాలను కూడా మనం చదివితే డాక్టర్ బాబాసాహెబ్ యొక్క ఎకనమిక్ పాలసీ ఈ దేశంలో ఎలా అమలు జరగాలనేటువంటిది కూడా ఆయన చెప్పారు. అందుకోసమే మనందరికీ తెలుసు ఆయన ఈ దేశం మన భారతదేశం నుంచి మన భారతదేశంలో విదేశాల్లోకి వెళ్ళి పరిశోధన చేసినటువంటి తొలి భారతీయుడు అంటే ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి కూడా మనకు తెలుసు. ఆ పరిశోధన పక్కన కూడా ఆర్థిక వ్యవస్థగా చేశారు. కొలంబియా యూనివర్సిటీ వెళ్ళారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ ఆయన పొందారు. న్యూయార్క్ వెళ్ళి దాంట్లో ముఖ్యమైనటువంటిది మన దేశం ఆ రోజు ఆర్థిక రంగంలో బ్రిటిష్ వాడి కాలంలో ఎదుర్కొనేటటువంటి సమస్య రూపాయి సమస్య, దానివల్ల ద్రవ్యోల్బణం, దానివల్ల రాబోయేటటువంటి కష్టాలు, దాన్ని ఎలా పరిష్కారం చేయాలనేటువంటిది ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అని ఆయన ఒక పత్రం రాశారు. దానికి డాక్టరేట్ వచ్చింది. ఆ తర్వాత ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అర్థశాస్త్రం మీద పరిశోధన చేశారు. అదే కాలంలో బాధ్యత డిగ్రీ కూడా పొందారు. 2 సైమల్టేనియస్గా ఆయన అవార్డు పొందడం జరిగింది. 2 మన దక్షిణ భారతదేశం, దక్షిణ ఆసియాలో 2 PhD పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరన్నా కూడా డాక్టర్ బాబాసాహెబ్ గారు. కానీ ఆయన ఈ దేశానికి చెప్పినటువంటిది మొదటి స్తోత్రం ఏంటంటే ఈ దేశం అభివృద్ధి కావాలంటే మొదటి చెప్పింది స్టేట్ సోషలిజం ఉండాలన్నాడు. కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సోషలిజం ఆయన చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది స్టేట్ సోషలిజం ఇండియాలో ఇంప్లిమెంటేషన్ కావాలన్నారు. ఈ దేశం అనేక భాషలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి, అలాగే సామాజిక దోపిడీ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వీరందరూ కూడా అభివృద్ధి కావాలన్నా, ఈ దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలు అన్ని భాషలకు సంబంధించి సమైక్యంగా ఉండాలన్నా, వేగంగా పురోగతి సాధించాలంటే మొదటిది ఆయన చెప్పినటువంటి స్టేట్ సోషలిజం ఈ దేశంలో ఇంప్లిమెంటేషన్ కావాలి. అందులో ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? మొదటిది ఆయన చెప్పినటువంటిది అగ్రికల్చర్ అనేటువంటి వ్యవసాయం అనేటువంటిది షుడ్ బి నేషనలైజ్. ఇది ప్రైవేట్ రంగంలో ఉండకూడదు, వ్యక్తిగతమైనటువంటి ఆస్తిగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి నేషనలైజ్ అన్నాడు. అందువల్ల వ్యవసాయం, భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి ఈ వ్యవసాయ దేశంలో శ్రమజీవులు వెనుకబడి ఉన్నారు. ఈ శ్రమజీవులు దోపిడీకి గురవుతున్నారు.
ఆర్థిక దోపిడే కాదు, సామాజిక దోపిడీకి గురవుతున్నారు, కుల వివక్షతకు గురవుతున్నారు, తరతరాలుగా అణిచివేయబడుతున్నారు. దాన్ని ఒకటి వేళతో కూల్చివేయాలంటే వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నేషనల్ చేయాలి, జాతీయం చేయాలి. ఆ విధంగా భూమి లేనటువంటి వాళ్ళకి ఆ భూమి మీద హక్కు కల్పించాలనేటువంటి ఈ దేశంలో కమ్యూనిస్టులతో పాటు మొట్టమొదటిసారి కోరినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే స్వతంత్రం ఈరోజు ఉండేది కాదు. భారతదేశం ఇంత దరిద్రత ఉండేటటువంటిది కాదు, ఇంత వెనుకబడినటువంటి పరిస్థితి ఉండేది కాదు. మన తరగతుల వాళ్ళు కూడా ఈ స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు కాదు. మనలాగా ఒక కారు కొనుక్కునేవాళ్ళు, ఒక మోటార్ సైకిల్ కొనుక్కునేవాళ్ళు, ఒక మంచి ఇల్లు కొనుక్కునే ఈ స్థితికి ఈ గ్రామ సేవలు అనేటువంటివి మార్పుకు దోహదం చేసేది. కానీ కుట్రతోటి ఎన్నికైనటువంటి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ సరే ఇటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయకుండా అనేకమైనటువంటి ఆటంకాలు చేసి భూమి అనేటువంటి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై మనలాంటి తరగతుల్ని ఈ రోజు కూడా అన్ని రకాలుగా దోపిడీ గురి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇదే దేశ ఆర్థిక అంతరాలకి కొనసాగుతుంది. 70 ఏళ్ల స్వతంత్రం వచ్చింది, మరి భూమి కేంద్రీకరణ ఎందుకు జరుగుతుంది? ఎందుకు నేషనలైజ్ చేయలేదు? దేశం అభివృద్ధి ఆర్థికంగా సాగుతుంది. రెండోది వారు చెప్పారు, ఈ దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేట్ రంగంలో ఉండకూడదన్నారు. ఎందుకు ఉండాలని చెప్పాడు? ప్రభుత్వ రంగంలో ఉంటేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, గౌరవప్రదమైనటువంటి వేతనాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈరోజు రిజర్వేషన్ అనేటువంటి అమలు జరుగుతాయి. అన్నిటికన్నా ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈ దేశం తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. విదేశాల మీద, అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఏ ఒక్క దేశం మీద మనం ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి వేగంగా అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆర్థిక కీలకమైనటువంటి ఇది స్టీల్ పరిశ్రమ కావచ్చు, లేకపోతే షిప్యార్డ్లు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, టెలికాం కావచ్చు, రైల్వేలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అలాగే ఇన్సూరెన్స్ రంగం, ఇది కూడా ప్రభుత్వ రంగంలో నడవాలన్నారు. అంటే ఎంటైర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి ప్రభుత్వ కంట్రోల్లో ఉంటేనే అటువంటి దాని నుంచి జరిగేటటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా ఈ సమాజంలో ఉండేటటువంటి దిగువ తరగతికి ఉండేటటువంటి వాళ్ళు కూడా కిందికి వస్తుంది. ఆ సమాజంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క వాటా ప్రకారం ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా కిందికి కూడా పంచబడుతుంది. ఇది ఒక హక్కుగా మారుతుంది. ఆర్థిక వ్యత్యాసాలు అనేటువంటి తగ్గడానికి, దాని కాలం మీద తను నిలబడటానికి అది దారి తీస్తుంది. ఆర్థికంగా ఫైనాన్షియల్ గా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా బ్యాంకుల యొక్క మనోబలం లేకుండా ప్రభుత్వ కంట్రోల్లో ఉంటే చేయగలమనేటువంటి చెప్పారు. మరి జాతీయం చేశారు, బ్యాంకులు జాతీయం చేశారు, 1980లో మళ్ళా జాతీయం చేశారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఈ బ్యాంకులన్నింటినీ కూడా ఈరోజు డీనేషనలైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానాన్ని ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు దాన్ని డీనేషనలైజ్ చేసేసి కొంతమంది ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తే రేపు మనకి గౌరవిస్తారని నేను అడుగుతున్నాను. బ్యాంకు మేము ఏం పొందగలుగుతామని నేను అడుగుతూ ఉన్నాను. అది సాధ్యమైనటువంటిది కాదు. అలాగే రైల్వేలు ప్రైవేటీకరణ, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ. మూడవది చెప్పారు, కొన్ని రంగాలు కోఆపరేటివ్ రంగంలో ఉంటారు. ప్రజలు ప్రభుత్వం యొక్క ఇద్దరు సహకారంతో ఉంటే ఈ దేశం ఆ విధంగా ముందుకెళ్ళగలదు. దాని మీద ఆధారపడి కింది స్థాయిలో ప్రైవేట్ రంగం ఉండాలి తప్ప ప్రైవేట్ రంగం అనేటువంటి కీలకమైనటువంటి రంగంగా ఉండకూడదు. భారతదేశం అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశం, పేద దేశం, 400 సంవత్సరాల పాటు దోపిడీ గురైనటువంటి బ్రిటిష్ వాడు పరిపాలించినటువంటి దేశం, అనేక వ్యవస్థలు ఉన్నటువంటిది, కుల వ్యవస్థ, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ నుండి దుర్మార్గంగా ఈ సమాజాన్ని అణిచివేస్తున్నటువంటి భారత సమాజంలో ఇటువంటి ఆర్థిక నమూనా లేకపోతే మనం వేగంగా ముందుకెళ్ళలేము. ఈ తరగతి వాళ్ళని అభివృద్ధి చేయడం అనేటువంటి సాధ్యం కాదనేటువంటిది ఆయన చేతి చెప్పినటువంటి. మరి ఈరోజు కొంత అమలు చేశారు, కొంతమేరకు మన ప్రయోజనాలు పొందాము. ఇవన్నీ కూడా ఏమి లేనటువంటి పరిస్థితి, మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన వల్ల మనమే కాదు, ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ఎన్ని మంది బతుకుతున్నారు? 28,000 మంది ఈరోజు ప్రజెంట్ ఉన్నారు. అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు, అగ్రకులాల నుంచి మన దాకా అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు. ఈ విశాఖపట్నంలో దాదాపు 1,25,000 మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అన్ని తరగతులు ఉన్నాయి. మనమే ఆధారపడి ఈ విశాఖపట్నం అనేటువంటి అభివృద్ధి అవుతుంది. మనమే లేకపోతే ఆర్థికంగా నెలకి 1,50,000, 80,000
ఆదాయం ఇచ్చేటటువంటి లేకపోతే విశాఖపట్నంలో ఉత్పత్తి సరుకులు లేకపోతే షాపులు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఎవరు కొనుగోలు చేస్తారనేటువంటి నేను అడుగుతున్నాను. అది సాధ్యమయ్యేటటువంటి జేబులో డబ్బులుంటే మార్కెట్లోకి వచ్చేటటువంటి సరుకుల్ని మనం కొనగలుగుతాం తప్ప జేబులో డబ్బు లేకపోతే మార్కెట్లోకి వచ్చేటటువంటి సరుకులు కొనలేనటువంటి పరిస్థితులు. అందువల్ల ఈ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే, ప్రభుత్వ పెట్టుబడి అడుగడుగున అన్ని రంగాల్లో ఉంటేనే ముందుకెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సవాల్ విసురుతున్నారు మనకి. ఏమిటా సవాల్? ప్రభుత్వ రంగం అనేటువంటి పనికిరాదు. ప్రభుత్వ రంగం అనేటువంటి తెల్ల ఎన్నికలుగా మారిపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి కొద్దిమంది రిజర్వేషన్ వాళ్ళకి పరిమితం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదు, వాటిని వదిలించుకోవాలి. వదిలితే బాగా అభివృద్ధి అవుతాయి. ప్రైవేట్ వాళ్ళు వస్తే లాభాలతో నడుపుతారు, ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలు లేవు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు నష్టాలు లేవు. కింద ఏడాది 1,60,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. కేవలం 32,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నష్టం వచ్చినటువంటి దాంట్లో రెండే కంపెనీలు 28,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒకటి బిఎస్ఎన్ఎల్, రెండోది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాకి ఎందుకు నష్టం వచ్చింది? ఎయిర్ ఇండియా 4 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ రాకముందున్నటువంటిది సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చేటటువంటిది. 2,000 కోట్ల రూపాయలు కూడా లాభాలు వచ్చినాయి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మోడీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఈయన చేత 109 విమానాలు కొనిపించాడు. 39,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి అప్పు తెప్పించుకొని 109 విమానాలు కొనిపించుకొని దీన్ని అప్పులు పాలు చేసేసి ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయిందని చెప్పి దీన్ని అమ్మేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళే అప్పులు చేపిస్తారు, వాళ్ళే ఇది చేపిస్తున్నారు, వాళ్ళే అమ్మేస్తున్నారు. అంతే తప్ప వాటికి లేదు. అన్ని పరిశ్రమలు ఈరోజు లాభాల్లో ఉన్నాయి. మరి లాభాలు వచ్చేటటువంటి పరిశ్రమలను అమ్మటం అనేటువంటి దుర్మార్గం కదా, దాన్ని నాశనం చేయటం కదా. అందుకోసం లాభాలు అనేటటువంటిది నష్టాలు అనేటువంటిది కాదు, దేశ అభివృద్ధికి అనేటువంటిది ఇది కీలకమైనటువంటిగా మనం గమనించాలి. అలాగే ప్రైవేట్ రంగం వస్తే అభివృద్ధి అవుతుందట. ప్రైవేట్ రంగం వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? ఈరోజు ప్రభుత్వ కంపెనీలు తీసేది మోసంతా కూడా అమెరికా మోసం, లేకపోతే ఐటీ. మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు, పెద్ద పెద్ద వాటి గురించి చెప్తున్నారు. మరి ఈ ఐటీలో, ఈ సాఫ్ట్వేర్లో మన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు? టీసీఎస్కి ఎంతమంది ఉన్నారు చెప్పకండి, ఎంతమంది ఉన్నారు? దీని మీద ఒక పరిశోధన చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ థోరట్ అనేటువంటి ఆయన ఏం చేశాడు? భారతదేశంలో ఇటువంటి పెద్ద ఉద్యోగాలు కనిపిస్తుంది, ఇదే నమూనాగా వాళ్ళు చెప్పారు. ప్రైవేట్ రంగం ఉంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి అవుతుందని చెప్పారు. అందులో ఆయన అన్ని ఉద్యోగాలు అప్లై చేశారు, అన్ని కంపెనీలకి. ఏమని అప్లై చేశాడు? రామ శర్మ అని కొన్ని అప్లికేషన్లు పెట్టాడు, అలాగే వెంకట శాస్త్రి అని కొన్ని అప్లికేషన్లు పెట్టాడు, అలాగే రామయ్య చౌదరి అని కొన్ని పెట్టాడు, వెంకీ నాయుడు అని కొన్ని పెట్టాడు, అలాగే సుబ్బారెడ్డి అని కొన్ని పెట్టాడు, ప్రభుదాసు అని కొన్ని పెట్టాడు, కొన్నేమో మన నరసింహ నాయక్ అని కొన్ని పెట్టాడు, కొన్నేమో అక్బర్ అని కొన్ని. ఆ విధంగా వివిధ పేర్లతోటి భారత సమాజంలో పేర్లతోటి కులాన్ని గుర్తించేటటువంటి ఏదైతే ఉన్నాయో దానికి అప్లై చేశాడు. దాదాపు 30,000 దరఖాస్తులు పెట్టారు. వాటిలో వచ్చింది ఎవరికి వచ్చింది? ఇంటర్వ్యూలో ఈ ప్రభుదాసుకు రాలేదు, ఈ నరసింహ నాయకులు రాలేదు, రామశర్మలకు వచ్చింది, వెంకటేశ్వర చౌదరికి వచ్చింది, లేకపోతే కృష్ణారెడ్డి లేకపోతే సుబ్బారెడ్డికి వీళ్ళకి వచ్చింది తప్ప మనలాంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్కరు కూడా అందులో రాలేదు. అంటే మోడర్న్ ఎకానమీలో ప్రైవేటీకరణ చెప్పుకునేటటువంటి దాంట్లో మనలాంటి వాళ్ళకి భాగస్వామ్యం లేకుండా చేసేస్తున్నారు. మరి పక్కనే ఉంది ఫార్మాసిటీ, ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పండి? ఎందుకంటే ఈరోజు కీలకమైనటువంటి ప్రైవేట్ పరిశ్రమలను కూడా కుల ఆధిపత్యంతో కొనసాగుతూ ఉన్నది. అటువంటి కుల ఆధిపత్యంతో కొనసాగేటటువంటి వాళ్ళు మనలాంటి తరగతులకి ఉద్యోగాల అవకాశం అనేటువంటిది చాలా లేదు. అందుకోసం మనం డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రైవేట్ రంగంలో వచ్చేటటువంటి పెట్టుబడిదారు కంపెనీలు వచ్చేటటువంటి అది కూడా ప్రభుత్వ బ్యాంకుల నుంచి మీరు డబ్బు తీసుకొచ్చి మీరు పెడుతున్నారు కాబట్టి వాటిలో కూడా మాకు వాటా ఉండాలి. మా సమాజంలో ఉండేటటువంటి మా శాతం ప్రకారం మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి ఈరోజు మనం ఫైట్ చేయాలి. అవసరమైన కంపెనీ కూడా చేసి వెళ్ళాలి. అటువంటి పోరాటాలకు వెళ్ళకుండా మనం వెళ్ళకూడదు. అందువల్ల ఈ ప్రైవేటీకరణ వస్తే మనం తీవ్రంగా నష్టపోతాం.
అన్ని తరగతులు నష్టపోతాయి, మన దేశం నష్టపోతుంది. దోపిడీ అనేటువంటి ఎవరు కదా ముందుకెళ్తారు. మనలాంటి బిడ్డలు చదువుకునేటటువంటి పరిస్థితి లేనటువంటిది కలుగుతుంది. అందువల్ల ఎంత త్యాగానికైనా మనం వెళ్ళాలి. మనం అటువంటి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా దీన్ని అడ్డుకోగలం, నెరవేర్చుకోగలం, స్టేట్ ప్లాంట్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. నిన్నే పంజాబ్లో ఎన్నికలు జరిగింది, మున్సిపల్ ఎన్నికలు మొత్తం బీజేపీ వాషౌట్ అయిపోయింది, అకాల దళ వాషౌట్ అయిపోయింది. 2111 వార్డులు ఉంటే కేవలం బీజేపీకి వచ్చింది 34 వార్డులు వచ్చింది. మొత్తం 4వ ప్లేస్కి నెట్టబడింది. రేపమ్మపై 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతుంది. ఇటు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, ఈ 5 రాష్ట్రాల్లో ఏప్రిల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా చిత్తుగా ఏడిపోతే బీజేపీ అనివార్యంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ మనం ఉద్యమాలు ఉధృతం చేస్తూ ఉంటే ఈ ఉద్యమాలు అది కూడా మనకు వస్తుంది. మనకు రైతులు నేర్పినటువంటి పాఠం మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చదువుకునేటటువంటి వాళ్ళే ఆ రోజు తీవ్రమైనటువంటి దోపిడీ కాదు, తీవ్రమైనటువంటి ఒక నేతృత్వం అణచివేసేటటువంటి అటువంటి పరిస్థితుల్లో కూడా సమాజాన్ని మేల్కొల్పి ఆయన అడ్డం తిరిగి ఫైట్ చేశారంటే, ఆనాడు ఎదుర్కొన్నాడంటే అటువంటి స్ఫూర్తిని మనం ఈరోజు ప్రదర్శించాలి. ఆయన కృషి వల్ల మనకు వచ్చినటువంటి, ఆయన చూపినటువంటి మార్గం వల్ల, ఆయన ఐడియాలజీ వల్ల మనం ఈరోజు ప్రయోజనం పొందుతున్నటువంటి మనం తప్పనిసరిగా మనం అటువంటి ప్రతిఘటనని ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా చేయాలి. ఈరోజు దాస్ గారు చెప్పారు, వైటి దాస్ గారు, అరే మనం ఎన్నుకునేటటువంటి ప్రజాప్రతినిధులు లోక్సభ, రాజ్యసభలో ఎమ్మెల్యేలుగా ఉండి వీళ్ళు మనకి హాని చేసేటటువంటి చట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు బలపరుస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. మనకి బాగా అనిపించవచ్చు, మన వాడి ప్రతినిధి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం, ఒక ఎంపీ ఉన్నాడని. కానీ మన ప్రతినిధులు, మన తరగతి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారు, ఎవరికి హాని చేస్తున్నారు, ఎవరు బిల్లులు అనుకూలంగా ఓటేస్తున్నారు అనేటువంటి ఈరోజు మనం ఆలోచించాలి. ఏ తరగతి నుంచి వెళ్ళేటటువంటి వాడు కాదు, ఏ తరగతి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం కాపాడుతున్నారనేటువంటిది ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. అందువల్ల మన తరగతుల్లో కూడా ఒక లేఖ ఏర్పడుతుంది. మన తరగతుల్లో కూడా కోటీసులు ఏర్పడుతున్నారు. మంచిదే, సంతోషమే. ఆ కోటీసులు మన ప్రయోజనాలు ఉండాలి తప్ప ఈరోజు పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండకూడదు. అందుకోసం వాళ్ళు పెట్టుబడి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం రాబోయేటటువంటి కాలంలో ఉంది. ఈ సందర్భంగా నేను చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. దీన్ని ఒక ఎజెండాగా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కౌన్సిల్లో తీర్మానం పెట్టాలి. ఇంతవరకు అసెంబ్లీలో పెట్టలేదు, లోక్సభలో ఇద్దరు ప్రతినిధులు ఎంపీలు ఇంతవరకు మాట్లాడకుండా, కనీసం నిరసన తెలియజేయకుండా ఒక అడ్డ పెట్టి, ఒక ప్లే కార్డు పెట్టి నిరసన చేయడానికి ఏం పోయింది? వాళ్ళ సొమ్మేం పోయింది? ఎందుకు జరపలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడగలిగినటువంటి ఒక స్థితిలోకి ఎందుకు నెట్టబడుతున్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత స్టీల్ ప్లాంట్ ఉంటే, మహోత్సవం లాంటి స్టీల్ ప్లాంట్ వారసత్వం 32 మంది అమరులయ్యారు. ఆంధ్రజాతి యావత్ వచ్చింది. ఆ రోజు గుంటూరు నుంచి వచ్చారు, తాడికొండ నుంచి. మొదటి సత్యాగ్రహం చేసింది ఎవరు? మన దళిత జాతికి సంబంధించినటువంటి అమృతరావు గారు చేశారు. ఎవరు చేశారని నేను అడుగుతూ ఉన్నాను. మరి అటువంటి విరోధులను ఆరోగ్యాన్ని చేశారు. ఆ తర్వాత తాడికొండ ఎమ్మెల్యే గారు అయ్యారు. మరి వీళ్ళు ఇక్కడికి వెళ్ళినటువంటి ప్రతినిధులు అటువంటి చావు చచ్చిందా అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగు జాతి చావు తెచ్చిందా? ఎందుకు అటువంటి కనీసమైనటువంటి ప్రతిఘటన కూడా చేయలేనటువంటి నిస్సాయులుగా ఎందుకున్నారని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల అటువంటి వాళ్ళు చేయలేనటువంటి మనకు ఉన్నటువంటి అవకాశం మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం పెట్టాలి, సొంత గనులు ఇచ్చేటటువంటి చేయాలి. అలాగే వాటితో పాటు వీటికి ఇచ్చేటటువంటి జీవీఎంసీకి ఇచ్చేటటువంటి ట్యాక్సెస్ని ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాటు మ్యారిటోరియం ట్యాక్సెస్ మీద మ్యారిటోరియం ప్రకటించాలి. అలాగే ట్యాక్సెస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి హై ఇంట్రెస్ట్ ఉండేటటువంటి బ్యాంకులు అది కూడా రెడ్యూస్ చేసేటటువంటి, అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రైవేట్ సెక్టర్లో ఉండేటటువంటి విశాఖపట్నంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా విశాఖపట్నంలో ఎక్కడ ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కూడా కల్పించాలని ఒక రెజల్యూషన్ చేసుకొచ్చి మనం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలంటే ఇక్కడి నుంచి మనం తప్పనిసరిగా అటువంటి ప్రతినిధులు జీవీఎంసీలో కూడా మనకు ఉండాలి. అటువంటి విధంగా మనం కూడా ఆలోచించాలనేటువంటి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన హక్కులను కాపాడుకోవాలి, మన సార్వభౌమతను కాపాడుకోవాలి, మన స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడుకోవాలి.
కాపాడుకోవాలి. మనం అడుగడుగున ముందుకెళ్ళాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని మనం ఇప్పుడు ప్రదర్శించాలి. ఆయనకు వారసులుగా జై భీమ్ అనేటువంటిది కాదు, అటువంటి భీమ్ అనేటువంటి దాంట్లో ఎంత ఉద్రేకం వస్తుందో, ఎంత ఊపు వస్తుందో, ఎంత ధైర్య సాహసాలు వస్తుందో అక్కడ మనకు తెలుసు. కొరేగా ఏం జరిగింది? మన మిత్రులు ఈ రోజు అందరూ కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళు అటువంటి స్ఫూర్తిని అక్కడ పొంది పెద్ద ఎత్తున కొట్లాడు చేస్తే, పోరాటం చేస్తే ఈరోజు జైల్లో పెట్టేశారు. ఇంకా వేటాడుతూ ఉన్నారు. మనం కూడా అటువంటి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం జాతిని మొత్తాన్ని మేల్కొల్పి ఈ ప్రైవేటీకరణ పోతాన్ని తరిమి కొట్టేటటువంటి విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, ఆ కృషిలో భాగంగా మేము కూడా తప్పనిసరిగా భాగమవుతాం, ముందుంటాం, పోరాడతామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు.